అందరికీ నమస్కారం. అప్పులు తీరాలంటే ఏం చేయాలి? అప్పులంటే రుణాలే కదా. రుణాలు తీరాలంటే ఏం చేయాలి? తీర్చుకోవటమే, అంతకుమించి ఇంకొక దారి లేదు. రుణాలు అప్పులు ఏమన్నా చేస్తే తీర్చుకోవటమే. చాలామంది ఏం చేస్తారంటే అప్పులు ఎగ్గొడతారు. ఈ జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా, అంటే మహామహులు కూడా అప్పులు ఎగ్గొట్టినటువంటి ఇవి కనిపిస్తాయి మనకి. అప్పులు ఎగ్గొట్టి తప్పించుకున్నాను చూసావా, నేను అప్పు తీర్చకుండా అని సంతోషపడే వాళ్ళందరూ ఒక్క విషయం గమనించమండి. ఇప్పుడు తప్పించుకున్నారు సరే, పైవాడి నుంచి ఏమీ తప్పించుకోలేరు. ఆ పైవాడు మనం చేసిన ప్రతిదీ కూడా చక్కగా లెక్క రాసి, ఒక్కటి పొల్లుపోకుండా లెక్క రాసి, మన జమా ఖర్చులన్నీ వేసి ఎవరికి ఎవరు రుణాలు ఉన్నారు అనేది తెలుస్తాడనమాట. కనుక ఇటువంటి తేల్చేటటువంటి దాంట్లో ఈ జన్మలో కాకపోతే మరు జన్మలోనైనా సరే వారికి సంతానంగా పుట్టి అప్పు తీర్చాల్సిందే. అప్పు తీర్చకపోతే తీరదు. సంతానంగా పుట్టే అది చాలా గొప్ప స్థానం అనమాట. సంతానంగా పుట్టడం, వాళ్ళ ఇంట్లో కుక్కలాగా పుట్టాల్సి రావచ్చు. ఆ కుక్కను వాడు చెప్పెట్టో కర్రపెట్టో కొట్టచ్చు. అంటే అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో కుక్కలాగా పుట్టచ్చు, వాళ్ళ ఇంటిలో పశువుల్లాగా పుట్టచ్చు, వాళ్ళ పొలాల్లో దున్నే ఎద్దుల్లాగా పుట్టచ్చు. ఇప్పుడు ఎద్దులతో పొలాలు దున్నించటాలు లేవనుకోండి, కానీ చెప్తున్నాను ఈ విధంగా వాళ్ళకి సేవ చేసేటటువంటి జీవితం ఏదో వీళ్ళకి తర్వాత జన్మలో ప్రాప్తిస్తుందని అర్థం. కనుక తప్పనిసరిగా అప్పులు తీరాలి. ఎవరికెవరికి ఎంత అప్పు ఉన్నామో ఒకచోట రాసుకోవటం, వారికి తీర్చలేని సందర్భాల్లో వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో సేవ చేయటం, అప్పు తీరేదాకా సేవ మన పంతు పనే అన్నమాట. సేవ చేయటం అది కూడా ఒక పద్ధతి. సరే, ఇవన్నీ అయిపోయాయి. అసలు ఏమీ చేయలేకపోతున్నాం, కానీ అప్పులు చేసేసాం, తప్పనిసరియే చేసాం, ఏదో విలాసాలకో దేనికో చేయలేదు. కనుక మనం ఇప్పుడు ఈ అప్పు తీర్చుకోవటం ఎట్లా? మన చేత కావట్లా. అప్పు తీర్చుకోవాలంటే ఏం చేయాలి? రుణ విమోచన స్తోత్రాలని కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. అంగారకుడు, గణపతి, నరసింహుడు, వీరికి రుణ విమోచన స్తోత్రాలు ఉన్నాయి. ఈ రుణ విమోచన స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే, అంటే కూర్చుని రోజు రుణ విమోచన స్తోత్రం చదువుకోవటమే. అంటే నేను చేతులు ఎత్తేసాను, నా వల్ల కావటం లేదు అప్పు తీర్చడం, ఏదో తప్పైపోయింది చేసేసాను, అప్పులన్నీ తప్పులే గుర్తుంచుకోండి, చేసేసాను. కనుక ఇప్పుడు ఈ అప్పు తీర్చాలంటే నాకు ఏదైనా ఒక మార్గం చూపించు, ఒక సంపాదనా మార్గమో లేకపోతే ధనం వచ్చే మార్గమో అప్పు తీరే మార్గమో ఏం చూపిస్తావో నాకు తెలియదు, నీదే దిక్కు అంటే దేవుడికే దండం పెట్టేసి చక్కగా ఈ స్తోత్రాలు చదువుకోవటం అనమాట. రోజు త్రిసంధ్యల్లోనూ, అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదువుకుంటే ఈ కొన్నాళ్ళ తర్వాత, అంటే మనం నిండు మనసుతో మనస్ఫూర్తిగా త్రికరణంగా, అంటే మనోవాక్కాయ కర్మలు అంటాం. మనస్సుతోనూ అదే చెప్పుకోవాలి, వాక్కుతోనూ అదే చెప్పాలి, చేత్తోనూ అదే చెయ్యాలి. అంటే మనసు, వాక్కు, కర్మ మూడు ఒక దగ్గరికి చేరాలి, మూడిటి గోల్ ఒకటే అయి ఉండాలి. ఆ విధంగా చేస్తే ఈ స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ దేవత ఎవరినైతే మీరు ధ్యానిస్తున్నారో ఆ దేవత మనకి ఈ అప్పు తీరే మార్గం సూచిస్తుంది. మనకి ధనం కలిగితేనే కదా అప్పు తీర్చగలం. కనుక లక్ష్మీదేవికి ప్రార్థన. లక్ష్మీదేవికి ప్రార్థన అంటే ఏం చేస్తారు? చక్కగా లక్ష్మీదేవి పటం ఒకటి పెట్టుకొని మధ్యలో చుట్టూ ఆవునే దీపాలు పెట్టి, చుట్టూ అంటే 4 దిక్కులు కానీ 8 దిక్కులు కానీ, మనకి 4 దిక్కులు ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, లేదా అష్టదిక్కులు కూడా ఉన్నాయి. 8 దిక్కులు ఏంటంటే ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం, ఈ దిక్కులు ఉన్నాయి. మొత్తం 8 దిక్కుల వైపు 8 ఆవునే దీపాలు పెట్టి, ఆవిడకి ఆవునే దీపాలు అంటే ఇష్టం, పెట్టి చక్కగా మధ్యలో లక్ష్మీదేవి పటమో విగ్రహమో మీకు దగ్గర ఏది ఉంటే అది పెట్టుకుని ఆవిడికి శ్రీ సూక్తం చదువుతూ, శ్రీ సూక్తం అంటే తెలుసు కదా, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అని వస్తుంది. చక్కగా ఆ స్తోత్రం చదువుకుంటూ, లేకపోతే ఏ లక్ష్మీ అష్టోత్తర శతమో నామ స్తోత్రమో చదువుకుంటూ, ఇలాంటివన్నీ చదువుకుంటూ చక్కగా అమ్మవారికి ఏ మల్లె పువ్వులతో కానీ, సుగంధం వచ్చేటటువంటి పువ్వులు, సుగంధం వచ్చే పువ్వులు ప్రతి సీజన్లోనూ ఏవో ఒకటి ఉంటాయి, లిల్లీ పువ్వులో, మల్లె పువ్వులో, ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి. ఆ పువ్వులతో ఆవిడకి పూజ చేస్తూ చక్కగా చివరిలో పాయసాన్నం ఆవిడకి నైవేద్యం పెడితే, అంటే మధుర పదార్థం, పాలతో చేసిన మధుర పదార్థం ముఖ్యంగా నైవేద్యం పెడితే లక్ష్మీదేవి సంతోషించి మనకి ధన సంపాదన వచ్చే మార్గం చెప్తుంది. అప్పుడు మన ఒళ్ళొచ్చి పని చేయాల్సిందే, దేనికైనా పని చేసి అది తీర్చుకోవటం అన్నమాట. ఈ రకంగా ధనం రావాలి, అప్పు తీరాలి అంటే ఈ దేవతలకి, అంటే గణపతి రుణ విమోచన స్తోత్రం కానీ, అంగారక రుణ విమోచన స్తోత్రం కానీ, నరసింహ రుణ విమోచన స్తోత్రం కానీ చదువుకోవటం, లక్ష్మీదేవిని ధ్యానం చేసుకోవటం, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది అంటారు, ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం,
నాకు ఈ ఐశ్వర్యాన్ని ఇవ్వు అని అభిషేకం చేసుకోవటం. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకి నెమ్మదిగా ఈ అప్పులు తీరే మార్గాలు కనపడతాయి. అప్పు తీరకుండా పోతే మటుకు చాలా కష్టపడతారు. పురాణాల్లో ఒక కథ ఉంది మనకి. ఇది అక్కడ ధారానగరంలో జరిగిందని చెప్తారు. అక్కడ ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. ఈ పండితుడు చాలా గొప్ప పండితుడు. అసలు ఆయన ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు. ఎందుకంటే దానం పడితే మళ్ళీ వాళ్ళకి అప్పు ఉంటానని భయం. ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు. ఆ ఊళ్ళోనే ఒక చర్మకారుడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే ఆ ఊరికి దండోరా వాయిస్తాడనమాట. తన డప్పు తనే తయారు చేసుకుని ఆ డప్పుతో వాయిస్తూ తెల్లవారుజామున రోజంతా రాత్రిపూట గస్తీ తిరిగేటటువంటి ఉద్యోగం అతనికి ఆ రాజ్యంలో. అతనికి పిల్లలు లేరు. ఇతని పిల్లలు లేకపోతే ఇతను చాలా వేదన పడుతూ నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి అని ఎంతో పరితపిస్తున్నాడు. అప్పుడు ఒక వేశ్య ఏం చెప్పిందంటే, ఒక ఉపాయం చెప్తాను నీకు, ఫలానా పండితుడిని మొక్కుకుంటే నీకు అవుతాయి. ఆయనేమో ఎవరితో మాట్లాడు, ఎవరిని పలకడు, ఎవరికి నీకేం కావాలని అడగడు, వచ్చి దండం పెట్టినా తనని కానన్నట్టుగా వెళ్ళిపోతాడు. కనుక నువ్వేం చేస్తావు, నువ్వు చర్మకారుడివి కదా, చక్కగా జత చెప్పులు కుట్టు, మంచి చెప్పులు కుట్టు. మంచి ఎండల సీజన్ చూసుకుని ఆయన ఎండ మార్గంలో నడుస్తున్నప్పుడు అక్కడ చెప్పులు ఎక్కడా ఆయన చూడకుండా పెట్టేసి పక్కకు తప్పుకో, ఏం జరుగుతుందో చూడండి అనేసరికి సరే అదే పని చేశాడు. మంచి ఎండాకాలం ఆయన నదిలోంచి స్నానం చేసి ఆ బండల మించి ఇసుక మించి నడిచి వస్తున్నాడు. కాళ్ళు కాలిపోతున్నాయి, ఏం చేయాలో తెలియలా, కాళ్ళు ఉడికిపోతున్నాయి. అప్పుడు అక్కడ 2 చెప్పులు కనిపించాయి. ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని అవతలకు వెళ్ళి ఆ చెప్పులు వదిలేశాడు మళ్ళీ ఎండ అయిపోగానే. అంటే ఆ కొద్దిసేపు ఆ చర్మకారుడు కుట్టినటువంటి చెప్పుల్ని ఈయన వాడుకున్నాడు ఈ పండితుడు. తర్వాత ఈ పండితుడికి సహజమైన మరణం వచ్చింది. మరణించాక ఈ చర్మకారుడి ఇంట్లో పుత్రుడిగా పుట్టాడు. ఆ రుణం తీర్చుకోవాలి కదా, ఈ చెప్పులు ఇచ్చిన రుణం తీర్చుకోవాలి కదా, వాళ్ళింటో పుత్రుడిగా పుట్టాడు. ఆ పుత్రుడిగా పుట్టిన తర్వాత ఒకరోజు ఆ చర్మకారుడికి ఆ వేశ్య చెప్పింది, ఇతనే నీకు కొడుకుగా పుట్టాడు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేశ్యకి ఇంత జ్ఞానం ఎక్కడిదంటే ఆవిడ అందరి పండితులు సహవాసం చేసి ఆవిడకి జ్ఞానం సంపాదించింది. నువ్వు పొరపాటును కూడా వాడి చేతి నుంచి ఏమీ తీసుకోకు. ఎప్పుడైతే అతను నీకు అప్పు తీరుస్తాడో నీకు అది ఫలితం అయిపోయినట్టే, ఇక వెళ్ళిపోతాడు అని చెప్పింది. ఎందుకంటే ఆయన అటువంటి జన్మ అయింది, వెళ్ళిపోతాడు అని చెప్పింది. చెప్పేసరికి సరే అర్థమైంది ఇతనికి. కొడుకు చేతి నుంచి ఎప్పుడు ఏమీ ముట్టుకునేవాడు కాదు. చివరికి ఒకరోజు ఇతను జబ్బును పడ్డాడు. పడితే ఆ రోజున గస్తీ తిరగటానికి, ఈ రోజు నాకు ఓపిక లేదు, నేను జ్వరం వచ్చి అడ్డం పడ్డాను, నువ్వు తిరుగుతావా, గస్తీ తిరుగుతావా అని అడిగాడు. సరే తిరుగుతానన్నాడు. వెళుతూ చక్కగా ప్రతి యామానికి ఒక్కొక్కసారి డప్పులు కొడుతూ ఆ వీధిలో తిరుగుతూ ఒక్కొక్క శ్లోకం చెప్పాడు. పండితుడు కదా, సహజ పాండిత్యం ఎప్పటి నుంచో వచ్చేసింది, పూర్వజన్మది వచ్చేసి. దాంట్లో ఏమని చెప్తున్నాడు, రకరకాల నీతులు. అసలు నీతులు అంటే అన్ని విజ్ఞానపు గుణికలు అనమాట. నువ్వు ఎక్కడో దొంగలు ఉన్నారనుకుంటున్నావు, నీ లోపలే అరిషడ్ వర్గాలనే దొంగలు ఉన్నారు. నీ లోపలున్న నీ జ్ఞానరత్నాలనే అపహరించకపోతున్నాయి, జాగ్రత్త. అలా ఇలాంటి తస్మాత్ జాగ్రత్త అని ఈ శ్లోకాలు వస్తాయి. ఈ తస్మాత్ జాగ్రత్తలాగా ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చాడనమాట శ్లోకాలు. అందులో ఒక చోట చెప్తాడు, ఇదం కాష్టం అంటాడు. నదిలో పోతూ ఉంటాయి అన్నీ కాష్టాలన్నీ, అంటే శవాలన్నీ నదిలో కొట్టుకొస్తూ ఉంటాయి. ఏవో 2 కలుసుకుంటాయి, మళ్ళీ విడిపోతాయి. నదీ ప్రవాహాన్ని కలుసుకుంటూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. ఈ కలుసుకుంటూ విడిపోతూ ఉంటాయి కదా, అలాగే ఈ ప్రపంచంలో కూడా అందరం కలుసుకుంటూ ఉంటాం, మళ్ళీ జన్మ అయిపోగానే విడిపోతాం, మళ్ళీ ఇంకెక్కడో కలవమో కూడా తెలియదు, ఎవరి దారి వాళ్ళది వెళ్ళిపోతూ ఉంటాం. ఒక చెట్టు మీద పిట్టలన్నీ ఉన్నాయి, రాత్రిపూట కూర్చుని అక్కడ పడుకుంటాయి అంతే, పొద్దున అవ్వగానే వేటి దారిన వెళ్ళిపోతాయి. కనుక ఇవే శాశ్వతం అనుకోవద్దు అని ఇలాంటి నీతి సూత్రాలన్నీ బోలెడు చెప్తాడు. ఇన్ని చెప్తున్నటువంటి ఇతను రాజు ఎందుకో పొరపాటున మొదటిది విన్నాడు. అక్కడి నుంచి కుతూహలం పెరిగిపోయి కూర్చుని అన్నీ విన్నాడు. మర్నాడు నిన్న గస్తీ తిరిగింది ఎవరు, పిలుచుకురమ్మన్నారు. రాజభటులు ఇతని ఇంటికి వచ్చారు, ఈ చర్మకారుడి ఇంటికి వచ్చారు. వచ్చేసరికి నేను కాదు నిన్న వచ్చింది నా కొడుకు అని చెప్పాడు. సరే అతన్నే పిలుచుకువెళ్ళారు. అతను వెళ్ళి అతన్ని చూసి, నువ్వు అసలు ఎంతెంత గొప్ప విజ్ఞానపు కళికలు, అందరికీ నీతి సూత్రాలు జ్ఞాన సూత్రాలు చెప్పావు అని ఒక పెద్ద పళ్ళెన నిండా బోళ్ళు కానుకలు, నగలు, నాణ్యాలు అన్నీ ఇచ్చి అతన్ని సత్కరించాడు. అవి అతని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ తల్లికి ఇచ్చాడు, తండ్రికి ఇచ్చాడు. వాడు అది పుచ్చుకున్నారు. తెలియక ఆనందంలో, ఏంటి ఇంత వచ్చేసింది అన్న ఆనందంలో పుచ్చుకున్నారు. ఇతను ప్రాణం వదిలేశాడు. అంటే అప్పు ఉంటే ఎవరికైనా ఎలా తీర్చుకోవాలో, చెప్పులు కొద్దిసేపు వేసుకున్న దానికి ఎంత చేసి రుణం తీర్చుకున్నాడు. వాళ్ళ ఇంట్లో జన్మెత్తాడు, వాళ్ళకి కొడుకులాగా సేవలు చేశాడు, వాళ్ళ తరపున ఒక రాత్రి అంతా ఊరంతా గస్తీ తిరిగాడు. రాజుగారు ఇచ్చినటువంటి ఈ మొత్తం కానుకలన్నీ ఏవి, బంగారు నాణేలు, వస్త్రాలు, నగలు, ఇన్ని ఉన్నటువంటి ఇంత ఇచ్చి ముబ్బడిగా తీర్చుకోవాల్సి వచ్చిందనమాట.
అక్కడెక్కడ అతనికి అప్పు ఎగ్గొట్టాలన్న ఆలోచన లేదు కనుక మంచిగా తీర్చుకున్నాడు. అదే అప్పు ఎగ్గొట్టాలన్న ఆలోచన కూడా ఉంటే ఇంకా ప్రమాదకరంగా తీర్చుకోవాల్సి వస్తుంది అనమాట. కనుక ఆలోచించండి, అప్పులు చేయకండి. చేస్తే అప్పులు తప్పనిసరిగా తీర్చండి. దేవుడి కాళ్ళు పట్టుకోండి, రుణ విమోచన స్తోత్రాలు చదువుకోండి. ఈ ఈ తస్మాత్ జాగ్రత్త శ్లోకాలు గుర్తుపెట్టుకుంటే కాస్త జాగరూకతతో ఉంటాం. జాగ్రత్త అంటే అర్థం అదే, మేల్కొనుండు, మెలకుగా ఉండు, పొరపాటున కూడా తప్పులు చేయకు, ఎప్పుడు చూసినా అలర్ట్గా ఉండు అని చెప్పటం అనమాట. ఆ అలర్ట్నెస్ ఉంటే మనని ఈ అప్పులు తీర్చడానికి అవి సహాయపడతాయి. కష్టపడండి, అప్పులు తీర్చండి, అంతేగాని ఎగ్గొట్టనండి.